గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం రూఫ్ ట్రసెస్ గురించి చెప్పుకున్నాం కదా. సో రూఫ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీలింగ్స్ అన్నమాట. సీలింగ్ అంటే ఏంటి, మనం సీలింగ్ అనేది ఎలా చేస్తాము, ఏ మెథడ్స్లో చేస్తాము, ఏ మెటీరియల్స్ యూస్ చేసి చేస్తాం అనేది ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ అసలు సీలింగ్ అంటే ఏంటో చూద్దాం. ద సీలింగ్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద అప్పర్ ఫ్లోర్స్ ఆర్ రూఫ్ ఆర్ నాట్ యూనిఫామ్ to increase the appearance and hide the unevenness due to the beams, sloped roofs, etc. are covered with decorative type of ceilings below the original ceiling. This additional ceiling is known as fall ceiling. సో సీలింగ్ అంటే ఏంటి అని అంటే మనం జనరల్గా టాప్లో రూఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసేసాం. సో రూఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసిన తర్వాత ఏంటంటే దాని కింద ఏంటంటే మనకి ఏదైనా అన్ఈవెన్గా సర్ఫేస్ అనేది అన్ఈవెన్గా ఉన్నా కానీ, లేదు అని అంటే అక్కడ ఏదైనా అపియరెన్స్ పర్పస్ కోసం డెకరేటివ్ ఐటమ్ లాగా క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలాగా ఎక్కడైతే మన రూఫ్ సీలింగ్ అనేది ఉంటుందో దాని కింద మనం అడిషనల్గా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో దాన్ని ఏంటంటే మనం అడిషనల్గా అలా ప్రొవైడ్ చేసుకునే దాన్ని ఫాల్ సీలింగ్ అంటాం. సో ఫాల్ సీలింగ్ ఎలా, మనం సీలింగ్ అనేది అసలు ఎందుకు, ఫంక్షన్స్ ఆఫ్ సీలింగ్ ఏంటో చూద్దాం. ద ఫంక్షన్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఆర్ follows: to conceal the unevenness of the roofs. సో ఏంటి అని అంటే మనకి ఎక్కడైతే అన్ఈవెన్నెస్ అనేది ఉంటుందో అక్కడంతా కూడా కన్సీల్ చేయడం కోసం మనం చేయడానికి ఇది యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి టు గివ్ గుడ్ అపియరెన్స్, మనం అలా ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వడం వల్ల అప్పుడు ఏంటి అని అంటే మనకి గుడ్ అపియరెన్స్ కూడా వస్తుంది అనమాట. టు రెడ్యూస్ ద హైట్ ఆఫ్ ద సీలింగ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి ఎయిర్ కండిషన్. మనం ఏంటంటే ఎక్కడైనా ఎయిర్ కండిషనింగ్, ఆ రూమ్ అనేది ఎయిర్ కండిషనింగ్ రూమ్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఫాల్ సీలింగ్స్ అనేవి డెవలప్ చేసుకుంటే కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి హైట్ ఆఫ్ ది రూమ్ కూడా మనకి తగ్గుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్ ఎయిర్ కండిషనింగ్ అనేది జరుగుతుంది రూమ్లో. టు ప్రొవైడ్ సౌండ్ ఇన్సులేషన్. సో ఏంటంటే మనకి ఇది సౌండ్ ఇన్సులేషన్గా కూడా వర్క్ అవుతుంది, అట్ ద సేమ్ టైం థర్మల్ ఇన్సులేషన్ కూడా వర్క్ అవుతుంది, ఫైర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో వీటి వల్ల ఏంటంటే మరి ఫంక్షన్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ గురించి, ఫంక్షన్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అంటే మనం ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ మెటీరియల్స్ యూజ్ చేసి ఫాల్ సీలింగ్ అన్ని చేస్తాము, ఫాల్ సీలింగ్స్ నేమ్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ కామన్ అండ్ డెకరేటివ్ సీలింగ్స్. ఫాలోయింగ్ ఆర్ ద కామన్ అండ్ డెకరేటివ్ టైప్ ఆఫ్ సీలింగ్స్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఈ టైప్స్ అన్ని కూడా మనం జనరల్గా యూజ్ చేసే ఫాల్ సీలింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ వుడెన్ ప్లాంక్స్ సీలింగ్స్, canvas ceiling, bamboo chatrai or mat ceiling, and plywood ceiling, hardboard ceiling, sunmica ceiling, thermocol ceiling, straw board ceiling. సో ఇవన్నీ ఏంటంటే మనకి మెటీరియల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేసి మనం అక్కడ ఫాల్ సీలింగ్స్ అనేవి చేస్తాం అనమాట. సో ఆ మెటీరియల్ బట్టి మనం నేమ్ అనేది ఇండికేట్ చేస్తాం. సో నెక్స్ట్ వుడెన్ స్ట్రిప్స్ యూజ్ చేస్తేనేమో మనం వుడెన్ స్ట్రిప్స్ ఓపెన్ సీలింగ్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి మనం సీలింగ్ చేస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్, పీవీసీ స్ట్రిప్ సీలింగ్స్, ఆర్కిటెక్చరల్ సీలింగ్. సో ఇవన్నీ వచ్చరికి ఏంటంటే మనం అక్కడ ఏ మెటీరియల్ అయితే యూజ్ చేస్తామో ఆ మెటీరియల్ బట్టి మనం అక్కడ ఆ సీలింగ్కి నేమ్ అనేది ఇండికేట్ చేస్తాం. సో అసలు ఫస్ట్ మనకి ఏంటి అంటే ఆ సీలింగ్స్ అనేవి ఏ మెటీరియల్స్లో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్. సో దీంట్లో మనకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ కాస్ట్లీ టైప్ ఆఫ్ డెలికేట్ సీలింగ్ రిక్వైరింగ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ ఫర్ ఇట్స్ కన్స్ట్రక్షన్.
For the construction of these ceilings, ceiling boards is required. Shape and size are molded. Now these boards are fixed to the frameworks of ceiling already constructed to receive these boards. After fixing these plaster of Paris board, they are touched properly and all defects of removed. While molding the ceiling boards, hessian cloth reinforcement is provided in them to increase their strength. సో ఏంటి అని అంటే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది చాలా డెలికేట్ మెటీరియల్. సో దాన్ని మనం అది యూజ్ చేసి సీలింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి స్కిల్డ్ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో మన మామూలు వర్కర్స్తో అది చేయడానికి అవ్వదన్నమాట. తర్వాత ఏంటి అంటే మనం ఇందులో ఎలా చేస్తాము అని అంటే మనకి ఏదైతే రిక్వైర్డ్ షేప్స్ కానీ సైజెస్ కానీ మనం ముందుగానే ఆ సీలింగ్ బోర్డ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుంటాం, మోల్డ్ చేసుకుంటాం. సో అలా మోల్డ్ చేసుకున్న వాటిని ఏంటంటే మనం ఎక్కడైతే మనం సీలింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ముందుగానే ఫ్రేమ్ వర్క్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మోల్డ్స్ అనేవి తీసుకొచ్చి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బోర్డ్స్ ని మనం ఆ ఫ్రేమ్ వర్క్ లో అడ్జస్ట్ చేసి ఆ ప్రాపర్ గా అక్కడ ఉన్న సీలింగ్ కి అటాచ్ చేయలాగా, ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా మనం అటాచ్ చేయలాగా మొత్తం ఫిక్స్ చేస్తాం. మనం ఏంటంటే ఈ మోల్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడం కోసం, స్ట్రెంగ్త్ ని ఇవ్వడం కోసం హెసిన్ క్లాత్ అనేది మనం యూజ్ చేస్తాం. అదేంటంటే మనం హెసిన్ క్లాత్ రెయిన్ఫోర్స్మెంట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనకి పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి షేప్ అనేది కూడా కరెక్ట్ గా ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దీస్ సీలింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ మోడర్న్ ఆడిటోరియంస్, హోటల్ అండ్ పబ్లిక్ బిల్డింగ్ entrance halls. As this is very delicate type of ceiling, care is taken to protect this ceiling from damage and moisture. These ceilings are also painted in decorative colors. సో ఇదేంటి అని అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మోడర్న్ ఆడిటోరియంస్ లో, హోటల్స్ లో, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కడైతే జరుగుతాయో ఎంట్రన్స్ హాల్స్ లో అక్కడ మనం ఈ టైప్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్స్ అవి యూజ్ చేస్తాం. సో ఇదేంటంటే వెరీ డెలికేట్ గా ఉంటది కాబట్టి మనం ఏంటంటే దానికి ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే డ్యామేజ్ నుంచి, మాయిశ్చర్ నుంచి కూడా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సో మనకి ఏంటి ఈ సీలింగ్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎలాంటి కలర్ కావాలంటే డెకరేషన్ పర్పస్ కోసం మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ పెయింట్ కూడా ఈ సీలింగ్ కి మనం చేసుకోవచ్చు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో కంప్లీట్ గా వచ్చేసరికి ఏంటి అని అంటే అది చాలా డెలికేట్ మెటీరియల్ కాబట్టి దానికి స్కిల్ పర్సన్ అనే వాళ్ళు కావాలి కన్స్ట్రక్ట్ చేయడానికి, అంటే ఫామ్ చేయడానికి. సో దాన్ని ఎలా ఫామ్ చేస్తారు అని అంటే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేసి మనకి కావాల్సిన సైజెస్ లో, షేప్స్ లో హెసిన్ క్లాత్ రెయిన్ఫోర్స్మెంట్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన షేప్ లో, సైజ్ లో దాన్ని ఏంటంటే మోల్డ్స్ లా ఫిక్స్ చేస్తాం. సో మోల్డ్స్ అనేవి క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఎక్కడైతే సీలింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ లోనే ముందుగానే మనం ఫ్రేమ్ వర్క్ అనేది క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మనం ఏంటంటే ఈ ఫ్రేమ్ వర్క్ లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా అడ్జస్ట్ అయ్యేలాగా మొత్తం ఎక్కడైతే మనం సీలింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ఆ ప్లేస్ లో మొత్తం కంప్లీట్ గా సీలింగ్ అనేది పర్ఫెక్ట్ గా అటాచ్ అయ్యేలాగా ఫిక్స్ చేసుకుంటాం. సో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏంటి అని అంటే మనం దానికి మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అనేవి మనం వేసుకోవచ్చు. ఇవి జనరల్ గా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మోడర్న్ ఆడిటోరియంస్ లో, హోటల్స్ లో, పబ్లిక్ బిల్డింగ్ ఎంట్రన్స్ హాల్స్ లో యూజ్ చేస్తాం. సో ఇది మనకి డెలికేట్ మెటీరియల్ కాబట్టి దానికి ప్రాపర్ కేరింగ్ అనేది తీసుకోవాలి. సో డ్యామేజ్ నుంచి, మాయిశ్చర్ నుంచి ప్రొటెక్షన్ ఉండేలాగా మనం చూసుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసరికి మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్. సో నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఒకవేళ మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో కనుక ఏంటి ఒకవేళ దాన్ని రిపేర్ చేయాలి అనుకున్నా కానీ మనకి ఓన్లీ స్కిల్ పర్సన్ ని యూజ్ చేయాలి, మామూలు వాళ్ళు చేయడానికి అవ్వదు. అట్ ద సేమ్ టైం అది డెలికేట్ గా ఉంటది కాబట్టి మనం ఎవ్రీ పోర్షన్ కూడా కేర్ఫుల్ గా మెయింటైన్ చేస్తూ మనం దాన్ని రిపేర్ చేయాలి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది జనరల్ గా కాస్ట్లీగా ఉంటది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే థర్మాకోల్ సీలింగ్. సో థర్మాకోల్ సీలింగ్ లో ఎలా చేస్తారో చూద్దాం. This is very delicate type of ceiling and is used in air conditioner rooms of halls. Thermocol is bad conductor of heat. In case of cinema houses, cold storages and other places,
which are air conditioned thermocol used in wall and ceilings. సో థర్మాకోల్ సీలింగ్ అనేది మనం ఆల్రెడీ చూసాము. అంటే ఆల్రెడీ మనం ఈ సీలింగ్ అనేది మనం జనరల్గా సినిమా హాల్స్లో చూస్తూ ఉంటాం. సో ఏంటి అది ఎలా ఉంటుంది అని అంటే మనకి ఇది ఫైర్ కండక్ట్గా వర్క్, ఐ మీన్ నథింగ్ బట్ ఏంటి అని అంటే ఇది ఈ థర్మాకోల్ షీట్స్ అనేవి ఏంటంటే మనకి హీట్ కండక్టర్గా వర్కౌట్ అవ్వవు. సో అందుకని ఏంటంటే మనం ఎక్కడైతే ఎయిర్ కండిషనింగ్ అనేది రూమ్కి కావాలో ఆ ప్లేసెస్లో మనం ఈ థర్మాకోల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో జనరల్గా ఎక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం? సినిమా హౌసెస్లో, కోల్డ్ స్టోరేజెస్లో, ఎక్కడైతే మనకి ఎయిర్ కండిషనింగ్ కావాలో రూమ్స్కి, ఆ రూమ్స్లో మనం ఏంటంటే వాల్స్కి, సీలింగ్స్లో కూడా మనం ఈ థర్మాకోల్ షీట్స్ అనేవి అటాచ్ చేసుకుంటాం. సో ఆ థర్మాకోల్ షీట్స్ అనేవి ఎలా అరేంజ్ చేసుకుంటాం సీలింగ్స్లో అనేది చూద్దాం. థర్మాకోల్ షీట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఇన్ various thickness ranges from 1 centimeter to 4 centimeters of size. 1 meter to 0.5 meter wooden framework is first constructed under the roof. The thermocol, so next, the sizes of rectangle or square of are so fixed that full or half sheet of thermocol can be directly fixed over it. The sheets of generally fixed on the wooden framework, keeping 3 to 5 mm gap all round each sheet. As thermocol is very delicate, care should be taken while nailing the boards on the framework. Otherwise, the sheets may be damaged. Aluminum beading or strips can also be fixed at the joints to improve the appearance. సో ఏంటి అని అంటే మనం థర్మాకోల్ షీట్స్ అనేవి మార్కెట్లో 1 సెంటీమీటర్ థిక్నెస్ నుంచి 4 సెంటీమీటర్ థిక్నెస్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో వీటిని ఎలాగా మనం ఫిక్స్ చేస్తాము అని అంటే 1 మీటర్ టు 0.5 మీటర్ సైజ్లో ఉండే వుడెన్ ఫ్రేమ్స్ని ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం ఎక్కడైతే మనకి సీలింగ్ అనేది అరేంజ్ చేస్తాము అండర్ ద రూట్స్. సో నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే ఇలా ఫిక్స్ చేసిన మనకి ఏంటంటే ఏ షేప్స్లో, రెక్టాంగిల్స్లో అన్నా చేసుకోవచ్చు, స్క్వేర్స్లో అన్నా చేసుకోవచ్చు. మన రిక్వైర్డ్ షేప్స్లో మనం ఆ థర్మాకోల్ షీట్స్ని దాంట్లో ఫుల్గా కానీ హాఫ్ షీట్స్ కానీ అరేంజ్ చేసుకుంటాం. ఇలా అరేంజ్ చేసుకున్న వాటిని ఏంటంటే మనం ఎక్కడైతే ఆ ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాము, వుడెన్ ఫ్రేమ్వర్క్ దాని దగ్గర మనం ప్లేస్ చేసుకుంటాం ఈ థర్మాకోల్ షీట్స్ని. సో ఇవి ఫిక్స్ చేసుకోవడానికి ఏంటంటే మనకి ఈ షీట్స్ అనేవి ఫిక్స్ చేసినప్పుడు మనం ఈచ్ షీట్కి కూడా చుట్టూ మొత్తం అరౌండ్ ద షీట్ మొత్తము కూడా మనకి 3 to 5 mm గ్యాప్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. అది ఎందుకు అని అంటే అవి మనం డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం ఏంటి అడిషనల్గా కొంచెం ప్రెజర్ ఏదన్నా యాక్ట్ అయినా కానీ ఒకదానికి ఇంకోటి టచ్ అయినా కానీ అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఏదైనా రిపేర్ చేసుకోవడానికి పర్పస్ కానీ ఇది లేదు, పర్ఫెక్ట్గా మనం నెయిలింగ్ అనేది చేయడం కోసం మనం ఏంటి అని అంటే ఆ గ్యాప్ అనేది అరేంజ్ చేసుకుంటాం. సో ఆ నెయిలింగ్ బోర్డ్స్ అనేవి కరెక్ట్గా ఫ్రేమ్వర్క్లో ఫిక్స్ అయ్యేలాగా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మనం అపీరెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం ఆ గ్యాప్స్లో వచ్చేసరికి ఏంటంటే మనం అల్యూమినియం బీడింగ్స్ కానీ స్ట్రిప్స్ కానీ యూస్ చేస్తాం. సో ఆ జాయింట్స్లో మనం ఇవి యూస్ చేయడం వల్ల ఏంటంటే అపీరెన్స్ అనేది ఆ గ్యాప్స్ అనే గ్యాప్ లాగా కనపడకుండా దాంట్లో అల్యూమినియం బీడింగ్స్తో కానీ స్ట్రిప్స్తో కానీ మనం ఆ జాయింట్స్ దగ్గర ఫిల్ చేయడం వల్ల ఏంటంటే అపీరెన్స్ అనేది నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి థర్మాకోల్ సీలింగ్. సో నెక్స్ట్ సీలింగ్ చూద్దాం. సో నెక్స్ట్ సీలింగ్ వచ్చేసరికి మనకి ఫైబర్ గ్లాస్ సీలింగ్. సో ఫైబర్ గ్లాస్ సీలింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫైబర్ గ్లాస్ సీలింగ్ బోర్డ్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ యూస్ ఇన్ సీలింగ్స్ వేర్ maximum thermal insulation required and limited space is available. It also provides excellent acoustical performance, but however these are
కాస్ట్లీ యాజ్ కంపేర్డ్ టు అదర్ టైప్ ఆఫ్ సీలింగ్. సో ఫైబర్ గ్లాస్ సీలింగ్స్ అంటే ఏంటి, ఐ మీన్ సీలింగ్ అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అని అంటే, మనం జనరల్గా ఫైబర్ గ్లాస్ బోర్డ్స్ని యూస్ చేసి మనం సీలింగ్స్ అనేవి అరేంజ్ చేస్తాం. సో మనకి ఎక్కడైతే మనకి ఏంటి థర్మల్ ఇన్సులేషన్ అనేది, అంటే వెంటిలేషన్, నథింగ్ బట్ లైట్ కానీ హీట్ కానీ మనకి కావాలి అని అనుకున్నప్పుడు ఆ ప్లేసెస్లో మనం ఫైబర్ గ్లాస్ సీలింగ్ని యూస్ చేస్తాం. సో ఇదేంటి అంటే మనం ఎక్కువ ప్లేసెస్లో ఎక్కువ రూఫింగ్ సీలింగ్లో యూస్ చేయం. ఓన్లీ తక్కువ లిమిటెడ్ స్పేస్ వరకు మాత్రమే ఈ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే మనకి అకౌస్టికల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆ అపీరెన్స్, లైక్ మనకి ట్రాన్స్పరెన్సీ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బయట మనకి పైన వైపు ఏముందనేది మనకి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రాపర్ లైటింగ్ అనేది వస్తుంది. బట్ హౌఎవర్ దీస్ ఆర్ కాస్ట్లీ. సో మనం ఏంటంటే ఈ గ్లాస్ ఫైబర్స్ అనేవి జనరల్గా గ్లాస్ అనేది మనకి కాస్ట్లీ ఉంటుంది కాబట్టి యాజ్ కంపేర్ టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ థర్మాకోల్ షీట్స్ సీలింగ్ కంటే కూడా ఈ గ్లాస్ ఫైబర్ సీలింగ్ అనేది ఎక్కువ కాస్ట్లీ అనమాట. సో దాని అరేంజ్మెంట్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. ఫైబర్ గ్లాస్ ceiling strips are available in the market. These strips are jointed together with each other, the sliding of the strips in the grooves provided in their sides for joining purpose. These strips are fixed by means of nails or screws to the framework done to receive them in the ceiling. సో ఏంటి అంటే మనం ముందుగానే ఏంటంటే మనకి ఆల్రెడీ రెడీమేడ్గా ఏంటంటే ఈ ఫైబర్ గ్లాస్ స్టీలింగ్ స్ట్రిప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనమాట మార్కెట్లో. సో వాటిని తెచ్చుకొని ఏంటంటే మనకి ఏంటి సైడ్ స్ట్రిప్స్ని యూస్, అవేంటంటే మనకి స్లైడ్ అవుతూ ఉంటాయి. స్లైడ్ అవ్వడం అంటే ఏంటి అని అంటే మనకి ఒక గ్లాస్ నుండి ఇంకో గ్లాస్కి మూవ్ అయ్యేలాగా ఉంటాయి ఫైబర్స్ అనేవి, గ్లాస్ ఫైబర్స్ ఇవి. సో వాటిని ఏంటంటే గ్రౌటింగ్ యూస్ చేసి మనం ఎక్కడైతే ప్లేస్లో కావాలనుకున్నామో అక్కడ సైడ్ బై సైడ్గా మనం అరేంజ్ చేసుకుంటాం. ఇలా సైడ్ బై సైడ్ అనేది అరేంజ్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే మనం అక్కడ ఎక్కడైతే మనం ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకున్నామో ఆ ఫ్రేమ్లో ఆ ఫైబర్ గ్లాస్ అరేంజ్మెంట్ అనేది ఫిక్స్ అయ్యేలాగా నెయిల్స్ స్క్రూస్ యూస్ చేసి ఫిక్స్ చేసుకుంటాం. సో వన్స్ అదనేది మనం కరెక్ట్గా ఫిక్స్ చేసాము అని అంటే సీలింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలా కాకుండా గ్లాస్ ఫైబర్స్ అనేవి మనం కరెక్ట్గా ప్రాపర్గా కనుక చేయలేకపోతే అపీరెన్స్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే పర్ఫెక్ట్ సీలింగ్ అనేది, ఫాల్ సీలింగ్ అనేది మనకి క్రియేట్ అవ్వదు. సో అది వచ్చేసరికి మనకి ఫైబర్ గ్లాస్ సీలింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లేవుడ్ సీలింగ్. ప్లేవుడ్ సీలింగ్ అంటే ఏంటో చూద్దాం. This is common type of ceiling used in ordinary building and shops. For fixing this type of ceilings, first wooden framework is constructed under the roof. Plywood are nailed over the framework. Wooden or aluminum strips or beads also fixed at the joints of the plywoods to hide the unevenness and to increase the appearance. Generally, plywood ceiling are fixed in squares of 500 to 700 mm for better appearance and are painted in డెకరేటివ్ కలర్స్. సో ఈ ప్లేవుడ్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఇది జనరల్గా యూజ్ చేసుకునే సీలింగ్ టైప్ అనమాట. ఇదేంటి అని అంటే మనకి మనం ఎక్కడైతే సీలింగ్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాం ఫస్ట్ ఏంటంటే మనం వుడెన్ ఫ్రేమ్ వర్క్ అనేది కన్స్ట్రక్ట్ చేసేసుకుంటాం ఎక్కడైతే అండర్ ద రూఫ్. సో తర్వాత మనం ఏంటంటే ఈ ప్లేవుడ్ని తీసుకొచ్చి ఏంటంటే ఆ ఫ్రేమ్ వర్క్లో అడ్జస్ట్ చేసిన తర్వాత ఏంటి అని అంటే మనం వాటిని ఫిక్స్ చేయడం కోసం అల్యూమినియం స్ట్రిప్స్ కానీ బీడ్స్ని కానీ యూస్ చేసి మనం ఏంటంటే ఆ ప్లేవుడ్ షీట్స్ని ఎక్కడైతే మనకి అనీవెన్ సర్ఫేస్ అనేది ఉండిందో దాన్ని క్లోజ్ చేస్తాం. దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ సీలింగ్లో అపీరెన్స్ అవి కనిపించదు కాబట్టి అనీవెన్స్ అనేది అపీరెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ప్లేవుడ్ సీలింగ్ అనేది జనరల్గా ఏంటంటే
500 to 700 స్క్వేర్ ప్లేస్లో మనం అరేంజ్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి ఆ సైజులో అరేంజ్ చేసుకుంటాం. లేదు ఎక్కువ రూఫ్ అనేది ఇంకా ఎక్కువ ఉండింది అని అంటే మనం బ్లాక్స్గా 500 to 700 mm ఆ సైజులో వరకు మాత్రమే స్క్వేర్ సైజెస్లో ఫ్రేమ్ వర్క్స్ అనేవి క్రియేట్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి అటాచ్ చేసుకొని మనం అక్కడ ప్లేవుడ్స్ అనేవి అరేంజ్ చేస్తాం. సో ఈ ప్లేవుడ్ మీద ఏంటంటే మన అపిరెన్స్ పర్పస్ కోసం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా పెయింట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్వాస్ సీలింగ్. సో క్యాన్వాస్ సీలింగ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ద చీప్ టైప్ ఆఫ్ సీలింగ్ అండ్ it is very common in slopy roof buildings to conceal the trusses, battens, etc. from lower side. At suitable height, structure constructing of main beams joints are constructed in squares of suitable size, generally 1 meter by 1 meter. The canvas is nailed to the underside of it and wooden battens are fixed to the joints forming squares. ఇదేంటంటే నథింగ్ బట్ మనం ఏంటంటే ఒక క్యాన్వాస్ని క్రియేట్ చేస్తాం. ఆ క్యాన్వాస్ ఏంటి అని అంటే మనకి ఎక్కడైతే రూఫింగ్ అనేది ఉండిందో ఆ రూఫింగ్ ప్లేస్లో మనం ఒక ట్రస్ అరేంజ్మెంట్ అనేది చేస్తాం. సో కన్సీల్ చేయడం కోసం ట్రస్ అంటే అక్కడ అన్ఈవెనెన్స్గా ఉన్నది స్లోపీ ఎక్కడైతే స్లోప్డ్ సర్ఫేసెస్ ఉంటాయో రూఫ్స్ ఉంటాయో ఆ ప్లేస్లో మనం ఏంటంటే ఈ ట్రస్సెస్ని బ్యాటర్న్ షేప్స్లో మనం ఏంటంటే ఒక క్యాన్వాస్ని ప్రిపేర్ చేస్తాం. సో అవి ఎలాగా అని అంటే ఏంటి అంటే మనకి 1 మీటర్ by 1 మీటర్ ఏరియాలో మనం ఏంటి టాప్లో ఈ మెయిన్ బీమ్స్ని యూస్ చేసి అంటే నథింగ్ బట్ వుడెన్ బ్లాక్స్ అనమాట. వుడెన్ బ్లాక్స్ని యూస్ చేసి మనం ఆ పైన రూఫింగ్ ప్లేస్లో మనం ఏంటంటే సీలింగ్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఈ సీలింగ్ అవి అసలు ఎలాగా ఏంటి అని అంటే మనం ఎక్కడ ట్రస్ అరేంజ్మెంట్ అయితే ఎలా చేస్తామో సేమ్ అలాగే చేస్తాం. అందులో మెయిన్ బీమ్ ప్రిన్సిపల్ రాఫ్టర్స్ కామన్ రాఫ్టర్స్ ఎలాగైతే ఉంటాయో ఇందులో కూడా ఏంటంటే మనం మెయిన్ బీమ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ వుడెన్ బ్లాక్స్ని యూస్ చేస్తాం. అంటే వుడెన్ బీమ్స్ అనమాట. వుడెన్ బీమ్స్ని యూస్ చేసి ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్కడైతే మనం ఆ అన్ఈవెనెన్స్ అనేది పోగొట్టాలి అనుకుంటున్నాం ఇంకా గుడ్ అపీరెన్స్ ఆ మెయిన్ బీమ్స్ అనేవి సపోర్ట్ అయ్యి ఉండడం కోసం ఏంటంటే వాటి కింద మనం వుడెన్ బ్యాటర్న్స్ని అట్ ద సేమ్ టైం వుడెన్ బ్లాక్స్ని కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ఆ వాటిని యూజ్ చేసి మనకి రూఫ్కి మన ఫాల్ సీలింగ్లో ఒక వుడెన్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకోవడానికి మనం క్యాన్వాస్ సీలింగ్ అంటాం. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి ఒక్కొక్క మెటీరియల్ని యూజ్ చేసి ఒక్కొక్క సీలింగ్ అనేది చేస్తాము. అది ఎలా చేస్తాము అనేది చదువుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ ఫిక్సింగ్ సీలింగ్ అంటే మనం ఏ మెథడ్ ఎలాగా చేసుకోవాలి అని. సో ఒకసారి చూద్దాం. ద మెథడ్ ఆఫ్ ఫిక్సింగ్ ceilings mainly depends on the size, type of the roof and type of the ceiling. Following various methods are commonly used for fixing the fall ceiling. సో ఏంటంటే మనం ఫిక్స్ చేసే మెథడ్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ ఉన్న సైజుని బట్టి టైప్ని బట్టి అట్ ద సేమ్ టైం టైప్ ఆఫ్ ద రూఫ్ సీలింగ్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫాల్ సీలింగ్స్ వచ్చేసరికి మనం కామన్గా ఈ మెథడ్స్లో ఫిక్స్ చేస్తాం. సో ఏ మెథడ్స్లో ఫిక్స్ అంటే మెథడ్స్ అంటే ఏ ప్రాసెస్ని యూజ్ చేసి చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫర్ స్మాల్ రూమ్స్కి వచ్చేసరికి ఏంటంటే మెయిన్ జాయింట్ సపోర్టింగ్ ద ceiling boards are embedded in the longer walls. The ceiling joints are directly screwed to these main joints. సో ఏంటంటే మనకి ఎక్కడ స్మాల్ రూమ్స్కి కనుక మనం ఏంటంటే ఫాల్ సీలింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ సీలింగ్ బోర్డ్స్ అనేవి ఏంటంటే మనం మెయిన్ వాల్ అంటే లైక్ లాంగర్ వాల్ అండ్ లాంగర్ సైడ్ అనేవి మనం ఆ బోర్డ్స్ అనేవి ఫిక్స్ చేసేస్తాం. ఫిక్స్ చేసేసి మనం ఫాల్ సీలింగ్ జాయింట్స్ అనేవి చేసేస్తాం అనమాట. అంటే ఏంటంటే మనకి లెంత్ అనేది స్మాల్ రూమ్స్కి అనేది లెంత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మనకి లాంగర్ వాల్ సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్ వాల్స్కి మనం ఏంటంటే
త్రూఅవుట్ ద సీలింగ్ మొత్తము కూడా ఈ వుడెన్ బ్లాక్స్ని సీలింగ్ బ్లాక్స్ని అరేంజ్ చేసిన తర్వాత ఏంటంటే జాయింట్స్ అనేవి స్క్రూస్తో చేసేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ రూమ్స్ ఆఫ్ లార్జర్ స్పాన్ it becomes necessary to support the main ceiling joints at intermediate points to prevent from sagging. The main ceiling joints are supported by the clamps. సో ఏంటంటే మనకి స్మాల్కి వచ్చేసరికి ఆపోజిట్ వాల్ టు వాల్ అనేది చేస్తాం. అలా కాకుండా మనకి లార్జ్ రూమ్స్ అంటే స్పాన్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో ఏంటంటే మనం అలా వాల్ టు వాల్ కనుక మనం సీలింగ్ చేస్తే ఏంటంటే మిడిల్లో సాగింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అంటే కరెక్ట్గా మనకి ఎక్కడైతే రూమ్కి మిడిల్ పార్ట్ అనేది ఇంటర్మీడియట్ పాయింట్స్ అనేవి ఉంటాయో ఆ పాయింట్లో సీలింగ్కి ఈ వుడెన్ సీలింగ్ బోర్డ్స్ అనేవి ఫిక్స్ అంటే మిడిల్లో కూడా మనం ఒక సపోర్ట్ అనేది తీసుకుంటాం. సో సపోర్ట్ అనేది తీసుకుంటాం. ఆ సపోర్ట్ ఏంటంటే మనం క్లాంప్స్ని యూజ్ చేసి ఫిక్స్ చేస్తాం అనమాట మెయిన్ సీలింగ్కి. సో ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ సాగింగ్ అనేది జరగకుండా ఉంటుంది. సో లెంత్ అనేది మనం ఏంటంటే మిడిల్లో కూడా సపోర్ట్ తీసుకోవడం వల్ల సాగింగ్ అనేది జరగకుండా ప్రాపర్ సీలింగ్ అనేది అరేంజ్ అవుతుంది అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ద సీలింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫిక్స్డ్ ఇన్ కేస్ ఆఫ్ wooden floors, the ceiling joints are directly fixed to the beam supporting the wooden floor. It is actually very simple to provide ceiling in such cases. సో మనకి వుడెన్ ఫ్లోరింగ్స్ అనేవి ఉన్న దగ్గర ఏంటి అని అంటే మనం సీలింగ్ అనేది ఈజీగా చేసేసుకోగలం. అది ఎలాగా అని అంటే మనకి వుడెన్ ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టాప్లో వచ్చేసరికి బీమ్స్ అనేవి ఉంటాయి. అంటే జనరల్గా బీమ్స్ ఉంటాయి. బీమ్స్కి ఏంటంటే మనం డైరెక్ట్గా మనం ఆ సీలింగ్లో మనం బోర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. సో ఆ బోర్డ్స్ అనేవి డైరెక్ట్గా మనం ఆ బీమ్స్ నుంచి జాయినింగ్ అనేది చేసుకుంటాం. సో ఆ జాయినింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి వాల్ ఆ బీమ్లో నుంచి కింద ఫ్లోర్ లెవెల్ వరకు కూడా మనకి సపోర్ట్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అంటే కింద వుడెన్ ఫ్లోరింగ్లో నుంచి మనకి టాప్ సీలింగ్ వరకు కూడా జాయింట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఆ బీమ్స్ని బేస్ చేసుకొని అక్కడ సీలింగ్ అనేది ఫిక్స్ చేస్తాం వుడెన్ ఫ్లోర్స్లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ ద సీలింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ మచ్ లోవర్ దెన్ ద వుడెన్ ఫ్లోర్, separate wooden frame structure is constructed at the required level. The ends of the main beams are embedded in the walls and at intermediate points. They are supported by the steel suspenders hanging from మెయిన్ బీమ్ ఆఫ్ ద వుడెన్ ఫ్లోర్స్. సో ఏంటంటే మనకి వుడెన్ బీమ్స్ అనేవి ఉంటాయి వుడెన్ ఫ్లోరింగ్లో అని చెప్పుకున్నాం కదా. సో ఏంటంటే మనకి హైట్ అనేది ఎక్కువగా ఉంటే మనకి ఏంటి డైరెక్ట్గా హైట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయలేనప్పుడు మనకి ఎక్కడైతే కావాలో ఏ హైట్లో అయితే కావాలో వుడెన్ సీలింగ్ అనేది ఆ హైట్లో వరకు మనం ఏంటంటే సపరేట్ ఫ్రేమ్ వర్క్ అనేది క్రియేట్ చేసుకొని ఈ సీలింగ్ అనేది అరేంజ్ చేసుకుంటాం. సో ఈ సీలింగ్ అనేది అరేంజ్ చేసుకునేటప్పుడు మనకి ఆ హైట్ మనకి ఆ లెవెల్లో స్టేబుల్గా నిలబడడం కోసం ఏంటి అని అంటే మనం స్టీల్ సస్పెండర్స్ని కూడా యూజ్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ పాయింట్స్ కూడా మనం తీసుకొని ఆ ఫ్రేమ్ వర్క్ అనేది అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇదంతా ఈ స్ట్రక్చర్ మొత్తము కూడా మెయిన్ బీమ్స్కి ఫిక్స్ అయ్యి ఉండేలాగా చేస్తాం. అంటే మెయిన్ బీమ్స్కి ఫిక్స్ చేస్తాం. సో ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్గా మనకి ఎక్కడ ఏ లెవెల్ వరకు కావాలో ఆ లెవెల్ వరకు సీలింగ్ అనేది అరేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ సీలింగ్ అనేది మెయిన్ బీమ్స్కి కనెక్ట్ చేయడం వల్ల మనకి సీలింగ్ అనేది లైక్ ఫెయిల్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. సో వెన్ ద సీలింగ్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఆన్ ద వుడెన్ ఆర్ స్టీల్ trusses, the main ceiling joints are fixed with the trusses. If the level of the truss ties are not uniform, packed
of uniform between the tie beam and the main ceiling beam by means of thread or strings. Main ceiling beams are fixed in level plane. The ceiling joints are fixed to the main ceiling beams. The ceiling boards are fixed over the framework which is connected to the wooden joints. సో మనం ఏంటి అని అంటే మనం ఎక్కడైతే ట్రస్సెస్ ఉంటాయో వుడెన్ ట్రస్సెస్ కానీ స్టీల్ ట్రస్సెస్ కానీ సో ఆ ప్లేస్లో మనం సీలింగ్ అనేది చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం సేమ్ వుడెన్ బ్లాక్స్ని యూజ్ చేసి ఆ వుడెన్ ఫ్రేమ్ వర్క్ అనేది క్రియేట్ చేసుకొని బట్ కాకపోతే ఇందులో ఏంటంటే మనం యూనిఫామ్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు అని అంటే మనకి ఆ ట్రస్సెస్ అనేవి మనకి లోపల ఇన్సైడ్ ఆఫ్ ది రూఫ్ అనేది మనకి కనిపిస్తూనే ఉంటాయి కదా, ఆ బార్స్ ఆ ప్యాటర్న్స్ అవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి అన్ఈవెన్ గా ఉంటాయి కాబట్టి వాటిని కవర్ చేస్తూ మనం ఏంటంటే వుడెన్ ప్లాంక్స్ ని యూజ్ చేసి వుడెన్ జాయింట్స్ ని ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇదేంటి అని అంటే మనకి ఆ ట్రస్ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి మనకి ఈవెన్ సర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ట్రస్సెస్ లోకి వచ్చేసరికి సీలింగ్ అనేది అలా చేస్తాం. నెక్స్ట్ స్టీల్ వాటికి కూడా మనం సేమ్ వుడెన్ జాయింట్స్ వుడెన్ ప్లాంక్స్ ని యూజ్ చేసి వుడెన్ జాయింట్స్ ని ఫిక్స్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ సీలింగ్స్. అండ్ సీలింగ్ అంటే ఏంటి, మనం ఏ సీలింగ్స్ చేసుకుంటాము, ఫాల్ సీలింగ్ లో టైప్స్ ఏంటి, ఆ ఫాలింగ్ సీలింగ్ మెటీరియల్స్ ని బట్టి ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము, అంటే రూమ్స్ ని బట్టి మనం వాటిని ఏ మెథడ్ లో ఫిక్స్ చేస్తాము అనేది మనం చెప్పుకున్నాం ఈ క్లాస్ లో. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఫ్లోర్స్ గురించి చెప్పుకున్నాం. ఫ్లోర్స్ కూడా సేమ్ అంతే, ఫ్లోరింగ్ ఎలా చేస్తాము, ఏ టైప్ లో చేస్తాము, ఏ మెథడ్స్ లో ఏ మెటీరియల్ యూజ్ చేసి ఫ్లోరింగ్ అనేది చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.